మందిరంలోకి వస్తే ఎవరిని దర్శించినట్టమ్మా? అయ్యగారిని చూసినట్ట? అయ్యగారు మాటలు విన్నాం అనుకుంటారా? అనుకుంటారులే కొంతమంది. నువ్వేమన్నా అనుకో అమ్మాయి, ఆయన చెప్పిందంతా నా కోసమే, నీకు అర్థమైందో లేదో అంటారు కొంతమంది. ఈ మంద కొంతమంది మారరు. నీకోసమే కాకపోతే ఎవరి కోసం మాట్లాడతాడు దేవుడు? నాకు అర్థం కాదు. నీ ఒక్కదాని కోసం కాదు, నీ ఒక్కడి కోసం కాదయ్యా, ఆయన నీ కోసమే మాట్లాడతాడు. నీ కోసం కాకపోతే ఆకాశంతో మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా ఆయన ఆకాశంతో మాట్లాడతాడు. నాతో పనే ఉంది. ఇంకా ఆయన మాట్లాడలేదా? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను కని పెంచి పెద్దవారినిగా చేశాను, కానీ వారు నా మీద తిరగబడుతున్నారు వాళ్ళు అన్నాడు దేవుడు. ఆకాశంతో మాట్లాడాలనుకుంటే ఆయనే మాట్లాడుకుంటాడు. మాతో పని ఏముంది? మేము మాట్లాడితే అది వింటదా పెట్టుద్దా? కాబట్టి దేవుడు మాట్లాడేది ఎవరితోనయ్యా అంటే బలిపీఠం మీద ఉండి నీతోనే. ఓ పురుషుడా నీతోనే, ఓ స్త్రీ నీతోనే, ఓ యవనుడా నీతోనే. ఏ ఒక్కరితో కాదు, ప్రతి వారితో మాట్లాడతాడు ఆయన.